తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా రావి చెట్టు కన్ను తెరిచిందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఆ ఇమేజ్. అయితే ముఖ్యంగా కర్నూలు జిల్లాలో నిజంగానే రావి చెట్టు కన్ను తెరిచిందా అని అంటే నేను ఎంక్వైరీ చేశాను. మా దగ్గర పనిచేసేటువంటి ఎవరైతే ఎస్సీఓ ఉన్నారో అతను చెప్పడం కూడా జరిగింది, నిజమే అని చెప్పేసి, వాళ్ళ ఊరు దగ్గర అని చెప్పేసి. ఏంటి సార్ ఇట్లా రావి చెట్టు కన్ను తెరవడం అంటే? ఏదైనా ప్రకృతిలో ప్రళయం రాబోతుందా? ఏదైనా సంకేతం ఏమన్నా ఇవ్వబోతుందా? ఏంటంటారు అసలు? ప్రకృతిలో జరిగేటువంటి రకరకాల వింత మార్పులకి ఇది ఒక సంకేతం అండి. అది కాకుండా బ్రహ్మంగారు చాలా విషయాల్లో చెప్పాడు ఆయన, ఇలాంటి వింతలు చాలా జరుగుతాయి. అయితే బ్రహ్మంగారి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంతసేపు కూడా ఆయన చెప్పిన కాలజ్ఞానం మీదే మన కాన్సన్ట్రేషన్ అంతా ఉంటుంది. షట్చక్ర భేదనం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, ఈ సాధనా విషయాలు చాలా చెప్పాడు ఆయన చరిత్రగా మనం చదివినట్లయితే. అటువైపు వెళ్ళాలి మన ఆలోచన ఎంతసేపు కూడా. సాధన అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో మనల్ని మన కంట్రోల్ మనం దీంట్లో ఉంటాం, దేవతలతో కనెక్టివిటీస్లో ఉంటాం. అయితే ఎప్పుడైనా ఇలాంటివి జరుగుతున్నాయి అనుకోండి, వింతలు అంటే ప్రకృతి వైపరీత్యాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అంటే సునామీలని, భూకంపాలని, ఇటువంటి వాటికి సంకేతాలు ఇవన్నీ కూడా. ఓకే, అదేవిధంగా మనకి ఈ చెట్లు ఏవైతే ఇప్పుడు రావి చెట్టు, వేప చెట్టు కానీ, చింత చెట్టు కానీ కొన్ని ఉంటాయి మనకి, కొన్ని మర్రి చెట్లు, ఇవన్నీ కూడా నార్మల్ చెట్ల కింద భావించకూడదు వీటిని. వీటికి ఇప్పుడు మర్రి చెట్టు ఉందనుకోండి, మర్రి చెట్టు కిందని చాలా సాధనలు చేస్తారు తెలుసా మీకు? అవును, మర్రి చెట్టు, చింత చెట్టు, వేప చెట్టు, రావి చెట్టు కిందని. ఈ చెట్ల కింద ఎందుకు చేస్తారు అంటే యక్షిణీ దేవతలు. అదేవిధంగా మనకి ఒక దేవత గురించి చేస్తున్నాం అనుకోండి, ఒక సాధన. ఇప్పుడు ఒక పెద్ద వ్యక్తికి పిఏ ఉంటాడు చూసారా? అవును, ఆ కింద పరివారాలకు సంబంధించినటువంటి యక్షిణీలు కానీ, పరివారాలకు సంబంధించిన కొన్ని పరివార దేవతలు కానీ, పరివార సంబంధించిన సిబ్బంది ఈ చెట్ల కింద ఉంటుంటాయి. ఓకే, అలాగే కొంత భూతప్రేత సంబంధించిన కూడా ఉంటాయి అనుకోండి మరి చెట్ల కింద, కాదనట్లేదు. వీళ్ళు ఎప్పుడైతే చేస్తుంటారంటే ఎలా అంటే, ఇలా ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సీఎం గారిని కలవాలి. అవును, సీఎం గారిని కలవాలి అంటే మనం డైరెక్ట్గా సీఎం గారి కంటే కూడా ముందు ఆయన పిఎని కాంటాక్ట్ చేస్తాం. అవును, సార్ని కలవాలి, అపాయింట్మెంట్ చూడండి, ఆయన చూసుకొని చెప్తాడు అక్కడ. అట్లాగే ఈ చెట్ల కింద ఉండేటువంటి పరివారం ఏదైతే ఉంటుందో దీంతో కనెక్ట్ అవుతుంది మనం ఏదైనా సాధన చేసినప్పుడు. ఓకే, అంటే చెట్లకి ఇంత పవర్ ఉంది అంటే, ఒక చెట్టు కన్ను తెరిచినట్టుగా ఉంది అనేటువంటి ఒక ఇమేజ్ వచ్చింది అంటే దాని అర్థం ఏమిటంటే కొన్ని శక్తులు నిద్రలేవడం అనుకోండి. సాధనా విషయంలో కొన్ని శక్తులు నిద్రలేవడం. ఎందుకంటే ఇప్పుడు మనకి గోచారంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల్లో ఈ సంవత్సరానికి గురువు నవనాయకుల్లో రాజయ్యాడు. ఓకే, ఆ గురువు యొక్క స్థితిగతులు మీరు గమనించినట్లయితే కర్కాటక రాశిలో ఉంటూ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు. ఈ శనిరాహుతో ఎనర్జీస్తో ఉన్నటువంటి గురువుకి మళ్ళీ రవి వచ్చి కలుస్తాడు. ఎప్పుడు? జూలై 16వ తేదీ నుంచి, జూలై 16, 17 తేదీ నుంచి చెప్పాలంటే, అంటే నెక్స్ట్ మంత్, ఇది జూన్ మాసం కదా, అంటే ఇంకొక 1 మంత్ తర్వాత నుంచి ఎప్పుడైతే రవి వచ్చి కలుస్తాడో జూపిటర్ యొక్క తత్వం పూర్తిగా మారిపోతుంది. ఓకే, అంటే మీకు రాబోయే 2-3 మంత్స్లో ప్రకృతిలో ఇంకా మనం వైపరీత్యాలు చూడొచ్చు అనేటువంటి చూపిస్తుంది సంకేతం. చాలా క్లియర్గా చూపిస్తుంది సంకేతం అనేటువంటి. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ ప్రకృతిలో ఏవైనా వింతలు జరుగుతున్నాయి అంటే మన గతంలో చూసాం, మన పూరి జగన్నాథ ఆలయం మీద ఉండేటువంటి ఫ్లాగ్ నెత్తకపోవడం కానీ, అంటే దేవతా సంబంధించినవి ఏవైనా. ఇప్పుడు మర్రి చెట్టు, రావి చెట్లు ఇవన్నీ ఏంటంటే దేవతా సంబంధించినవి. మనకి ఆలయాల్లో ఈ చెట్లే ఉంటాయి కదా, రావి చెట్టే ఉంటుంది కదా, మనం దానికే కదా మనం మొక్కుతాం. అంటే దేవతా సంబంధించిన వృక్షాలకు కానీ, దేవతా మందిరాలకు కానీ, దేవతా సంబంధించిన ఏదైనా సరే. ఆ మధ్య ఒకసారి మీరు చూసే ఉంటారు, ఇది గణపతి పాలు తాగాడని. అవునవును, అది కొన్ని సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా కదా. ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనకు ప్రకృతిలో అనేకమైన మార్పులు, విశ్వంలో అనేకమైనటువంటి చేంజెస్ కనబడుతుంటాయి. అంటే ప్రకృతి సంకేతం అది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనం చూడండి, ఒక్కోసారి మనం సరదాగా మనం ఏదో మాట్లాడుతుంటే బల్లి క్లిక్ క్లిక్ అంటది, అనగా సత్యం అంటాం. అవును, అవునా కదా. ఇదే విధంగా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇలాంటివి చెప్పబడ్డాయి. అంటే హోమగుండాలన్నీ మనకి ఏమవుతుందంటే మహాభారతంలో పాచికలతో ఈ జూదం వాడి మొత్తం తీసేసుకుంటారు. తీసేసుకున్న తర్వాత
ఈ గాంధారి వచ్చి చెప్తుంది ధృతరాష్ట్రుడికి మొత్తం సంకేతాలు బాలేవు, బయటంతా హోమగుండాలేమో ఇట్లా లెగుస్తున్నాయి, నక్కలు అరుపులు చూపిస్తున్నాయి, ఏదో సంథింగ్ గోయింగ్ టు రాంగ్ అన్నప్పుడు మళ్ళీ ధృతరాష్ట్రుడు వాళ్ళని పిలిచి వాళ్ళ 5గురిని పిలిచి ఆ ద్రౌపదికి నీకు వరాలు ఇస్తున్నానమ్మా అంటే మళ్ళీ ఇచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ పోగొట్టుకుంటాడు అనుకోండి. అంటే ఎప్పుడూ కూడా ప్రకృతి మనకు కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది. ఓకే, సంకేతం అనుకోవాలి, ఇస్తూ ఉంటుంది. ఇంట్లో మనం ఒక అక్వేరియం పెట్టుకున్నాం, అవును, చేపలు చచ్చిపోతాయి చూడండి, అంటే అది చెప్తుంది ఆ ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుందని చెప్తుంది. బయట చూడండి, మనం ఏదైనా ఒక గుమ్మడికాయ కట్టుకుంటే ఎండిపోతూ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది అంటుంటాం. ఇంట్లో మనకి తులసి చెట్టు ఎండిపోతుంది, సమ్ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఎంటర్ అవుతుందని అర్థం అనమాట. ఇంట్లో పెరట్లో పెంచుకునేటువంటి చెట్లు కొంత ఎండిపోతే కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగా ఒక్కొక్కసారి అంతకు మించినటువంటిది ఏదైనా చెట్లకి ఇలా వచ్చినప్పుడు అది కూడా ఒక సంకేతం అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అది. సో మొత్తానికి ఇప్పుడు ఏదన్నా నిజంగానే ప్రళయం రాబోతుంది అన్నట్టు మనం అనుకోవాలా, ఎలా అంటారు అసలు? జలప్రలయాలు ఎక్కువ ఉన్నాయండి ఫ్యూచర్లో మాత్రం. ఫ్యూచర్లో ఇప్పుడు రాబోయే అంత సమయం అంతా కూడా, ఎందుకంటే జలరాశుల్లో గురువు చూడ్డానికి ఉచ్చస్థితిలో ఉండే గురువే కానీ ఆయన రాసులు ఆయనకుండే తత్వం మొత్తం పాడైపోయింది అది. ఓకే, అందుకే చూడండి మనకి ఎన్ని వింతలు చూస్తున్నాం యూట్యూబ్లో. అవును, అసలు ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూవే, ఆ ఇష్యూ మీద రకరకాల ఇవి చూస్తున్నాం కదా. కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం ఉండేటువంటి స్థితిగతులు ఆ రకంగా ఉన్నాయి. జలప్రయాలు ఈ సంవత్సరం వరకే ఉన్నాయా గురువుగారు? నెక్స్ట్ 2027 ఈ సంవత్సరమేనండి, ఈ సంవత్సరం తర్వాత ఏం లేవు. ఎందుకంటే కాలసర్ప యోగం నుంచి గురువు వెళ్ళిపోతాడు కదా పక్కకి. అవును, ఇప్పుడు మీకు దాదాపుగా నెక్స్ట్ ఇయర్ మే తర్వాత కాలసర్ప యోగం నుంచి బయటపడతాడు గురువు. ఓకే, ఇప్పటికి ఈ సంవత్సరం నవంబర్ 25వ తేదీకి కేతు వెళ్ళి గురువుని కలుస్తాడు. అంటే గురుకేతువులు కలుస్తారు సింహరాశిలో. ఓకే, నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు వాళ్ళిద్దరు కలిసి ఉంటారు. దాని తర్వాత మళ్ళీ గురువు కేతు నుంచి బయటకు వచ్చి మళ్ళీ కేతు దగ్గరికి వెళ్తాడు. ఓకే, అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత లేదన్నా నెక్స్ట్ ఇయర్ మే వరకు కొంచెం ఈ జల సంబంధించినటువంటి ఇబ్బందులు, జల ప్రయాణాలు చేసే వాళ్ళకి జలం ద్వారా వైరస్లు ఇవన్నీ ఉంటుంటాయి. ఎప్పుడైతే చెట్టుకు వచ్చిందో ఆ కన్నులాగా ఇదంతా మనం వాయుతత్వానికి సంకేతం, ఆక్సిజన్ ఇచ్చేది వాయువుకి సంబంధించిన చెట్టు అనేటువంటిది. సో వాయు సంబంధంగా వచ్చే కూడా ఏదైనా ఉన్నాయనేటువంటిది కూడా సంకేతం అది. దాన్ని నిమిత్త శాస్త్రం అంటారు. ప్రకృతిలో జరిగేటువంటి కొన్ని సిగ్నల్స్ చెప్పడం అంటారు, దాని శాస్త్రం ఉంది దానికి కూడా. సో ఏది ఏమైనప్పటికీ కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రకృతి మనకు ఒక సంకేతం అయితే డైరెక్ట్గానే ఇచ్చేసిందని చెప్తారు. అంతేనండి, అంతే. మనం ఏం లేదండి, మనం ధర్మబద్ధంగా ఉంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ గురువు గారు. శ్రీమాత్రే నమః.